హలో అండి. ఈరోజు మనీ ప్లాంట్ గురించి మీతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇలా ఉదయాన్నే గార్డెన్ పైకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎండిన ఆకులు అవి కనిపించినాయండి. సరే వీడియో చూపించి మీతో మాట్లాడదాం, ఈ మనీ ప్లాంట్ గురించి చెప్తే బాగుంటుంది కదా అని వీడియో తీస్తున్నాను అనమాట. ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అండి. సో అక్కడ చిన్న కొమ్మ పెట్టాను అనమాట. ఇలా ఈ మిర్రర్ అంతా కూడా ఈ అద్దం దగ్గర అల్లుకుపోయింది. ఈ ప్లాంట్ పెంచుకోవడం అయితే చాలా ఈజీ అండి. వీక్లీ ఒక 2 టైమ్స్ నీళ్లు పోస్తే సరిపోద్ది అనమాట. అంత ఈజీగా పెరిగిపోద్దండి. అసలు ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే దీనికి ఒక సామెత కూడా అంటారు. నాకు తెలిసింది చెప్తున్నాను. మనం కొనుక్కు తెచ్చుకునే కంటే ఎవరింట్లో అయినా ఈ ప్లాంట్ చిన్న కొమ్మ తెచ్చుకుని పెట్టుకుంటే మనకు మనీ చాలా బాగా వస్తుందంటండి. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాకైతే తెలిసింది మీకు చెప్తున్నాను. ఏదో సామెత చెప్తారు కదండి, అలా మొక్క తెచ్చి పెట్టుకున్నంత మాత్రం డబ్బులు వస్తాయా ఏంటి? ఏదో మన సంతోషం కోసం చక్కగా పెంచుకోవడం ఇలాంటివన్నీ. మన ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి మనీ ప్లాంట్. మనకి గాలిని శుద్ధి చేస్తుంది అంటారు కదా. గాలిని శుద్ధి చేసి మొక్కలైతే చాలానే ఉండాలండి ప్రతి ఇంట్లోనూ కూడా. ఇది బుషీగా పెరుగుద్ది కాబట్టి దీన్ని చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అన్నమాట. అయితే దీని కేరింగ్ ఏంటంటే ఓన్లీ వాటర్ పోస్తాను అంతే అండి, అంతకంటే ఏం లేదు. 1 మంత్కి ఒకసారి లేదంటే 3 వారాలకు ఒకసారి అలాగా ఒక గుప్పుడైతే వర్మీ కంపోస్ట్ వేస్తాను. సో అంతవరకే అండి, ఇంకంతకన్నా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికి శుభ్రత అనేది బాగా అవసరం అండి. దీనికి కొంచెం డస్ట్ ఏమన్నా పట్టిందనుకోండి, అది కొంచెం వాడిపోయినట్టుగా అలా అయిపోద్ది అనమాట. ఎప్పుడు గ్రీనరీగా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట దీన్ని. అయితే నేనైతే వీక్లీ వన్స్ అలాగా మొత్తం ఈ మొక్క అంతా తడిచేటట్టు దీన్నైతే శుభ్రం చేసేస్తానండి. మన లేడీస్ అందరికీ కూడా ఇంటిని అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం కదండి. అలాంటి అలంకరణలో ఒక భాగంగా ఈ మొక్కను కనుక ఒక కార్నర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంటికైనా ఆ హాల్కైనా చాలా నిండుదనాన్ని ఇస్తుంది. తర్వాత మంచి గాలిని మనం ఆస్వాదించవచ్చు అనమాట. ఇది నేనైతే వంటింట్లో కూడా పెట్టుకుంటానండి, అంత ఇష్టం అనమాట మనీ ప్లాంట్ అంటే. ఈ ప్లాంట్ అయితే మట్టిలోనే కాదండి, వాటర్లో కూడా బాగా ప్రాఫిట్ అవుద్ది అనమాట. ఇది మనీ ఖర్చు ఏమీ ఉండదు కాబట్టి చక్కగా పెంచేసుకోవచ్చండి. చాలా ఈజీ కేర్ అనమాట. చూసారా, ఇది చిన్న డ్రింక్ బాటిల్ అండి. ఇందులో కూడా 2 కొమ్మలు తెచ్చి పెట్టేశాను. అవి వేర్లు కూడా చక్కగా వచ్చేసినాయి చూడండి. ఇలా మనకి ఎందులో అయినా వాటర్ వేసి కొంచెం 2 మొక్కలు పెట్టేసినా బతికేస్తుందండి. ఇది చనిపోద్ది అన్న ఇదైతే ఉండదు, చాలా బాగా పెరిగిపోతాయండి. మన లేడీస్ అందరికీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదండి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఇక పనంతా అయిన తర్వాత రెస్ట్ తీసుకోవడం కోసం ఇలా సోఫాలో కూర్చుని నేను పేపర్ చదువుతున్నాను అనమాట. గార్డెన్ పని అంతా చేసుకుని ఈ లోపైతే నేను కబోర్డ్ వైపు చూసేసరికి అక్కడ ప్లేస్ కొంచెం ఖాళీగా అనిపించిందండి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, మా కబోర్డ్ అంతా ఇలా బాగానే అనిపించింది ఫ్లవర్స్తో. కానీ కింద ఈ ప్లేస్ వచ్చేసరికి నాకు ఎందుకో చాలా ఖాళీగా అనిపించింది. అక్కడ ఏదైనా పెడితే బాగుంటుందా అనిపించి మనీ ప్లాంట్ పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఇదిగో ఇలా అయితే మనీ ప్లాంట్ పెట్టేశానండి. ఒక గాజు బౌల్ ఉంది నా దగ్గర, దీనిలో అయితే ఇలా అరేంజ్ చేసేసానండి. ఇప్పుడు ఆ కబోర్డ్ దగ్గర పెడితే మంచి లుక్ అయితే వచ్చింది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో మనీ ప్లాంట్ పెట్టడం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.